తనవాళ్లే గుర్తించనివాడు. అతడు దూరం నుంచి రాలేదు, వేరే భాష మాట్లాడలేదు, వేరే జాతిలా కనిపించలేదు. తనవాళ్ల మధ్యే పుట్టాడు, తనవాళ్ల మధ్యే నడిచాడు. కాని అతడిని చూసిన వాళ్ళు చూశారు కాని గుర్తించలేదు. ఇతడు ఎవరు? ఇతనిలో ప్రత్యేకత ఏముంది అని అడిగారు. పాత నిబంధనలో ఎప్పుడో రాసిన మాట అప్పుడు నిశ్శబ్దంగా నెరవేరింది. తృణీకరింపబడినవాడు. తరువాత కొత్త నిబంధనలో ఇంకో మాట నిజమైంది. తనవారు ఆయనను అంగీకరించలేదు. ఇది ఆ రోజుతో ముగిసిన కథ కాదు. ఈరోజు అదే జరుగుతోంది. నిజం మన దగ్గరే ఉంటుంది. కాని మన అంచనాలకు సరిపోకపోతే దాన్ని పక్కన పెట్టేస్తాం. గొప్పగా మాట్లాడకపోతే, శక్తి చూపించకపోతే, మన ఊహలకి సరిపోకపోతే ఇది కాదు అంటాం. అప్పుడు అలాగే అన్నారు, ఇప్పుడు అలాగే అంటున్నారు. ప్రవచనం రక్తంతో కాదు, కత్తితో కాదు, నిర్లక్ష్యంతో నెరవేరింది. అతడిని చంపింది ద్వేషం కాదు, మొదట గుర్తించకపోవడమే. ఇదే ఈ కాలంలో నెరవేరుతున్న నిజం. నిజం మన మధ్యే ఉంటుంది, కానీ మనమే దాన్ని తిరస్కరిస్తాం.